నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. గుంటూరు జిల్లా మందడం గ్రామంలో అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమం నేటికి అంటే జనవరి 25వ తేదీ నాటికి 1500 రోజులు పూర్తి చేసుకుంది. నిజానికి ఇది సుదీర్ఘమైన ఆందోళనే. కానీ రైతులు ఎందుకు తమకు కావాల్సింది సాధించుకోలేకపోతున్నారు, ప్రజల మద్దతును ఎందుకు వారు కూడగట్టుకోలేకపోతున్నారు అనేది ఒక అంశమైతే, నేటి అమరావతి దుస్థితికి కారకులెవరో ఆ రైతులు నేటికి గుర్తించకపోవటం మరో విశేషం. అసలు ఈ మొత్తం ప్రహసనానికి, రైతుల కడగళ్లకు ప్రధాన కారకుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే ఆరోపణలు అప్పట్లోనూ ఉన్నాయి, ఇప్పట్లోనూ ఉన్నాయి. ఆయన తీసుకున్న అనేక అనాలోచిత చర్యలతో పాటు సంకుచిత ఆలోచనలు, అలాగే స్వప్రయోజనాలకు పెద్దపీట వేయటం, తన అనుయాయులకు లేకపోతే తను నమ్ముకున్న వారికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు అమరావతికే కాదు, ఆ ప్రాంతంలోని రైతులకు, ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులకు పెద్ద శాపంగా మారింది. ఈ విషయాన్ని ఆ రైతులు ఇప్పటికీ కూడా గుర్తించకపోవటం విచారకరం. నిజంగా వారు రైతులకి అన్యాయం జరిగిందా, ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారా అంటే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకటి, ప్రధానంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రం ఒక చట్టం ద్వారా శివరామకృష్ణన్ కమిటీని వేసింది. ఈ కమిటీ బాధ్యత ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఏదో సూచించి చెప్పటానికి. ఇది చట్టబద్ధంగా ఏర్పడిన కమిటీ. ఈ కమిటీలో అనేక మంది నిష్ణాతులు ఉన్నారు. ఈ కమిటీ 2014 ఆగస్టు 27న తన తుది నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కూడా అప్పగించింది. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కానీ ఈ కమిటీ నివేదికతో నాకేమాత్రం పని లేదు, నాకు సంబంధం లేదు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్యారలల్గా మరో కమిటీ వేసి, ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో? నారాయణ విద్యా సంస్థల అధినేత పి నారాయణ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీకి కూడా రాజధాని ప్రాంతం ఏదో మీరు సెలెక్ట్ చేయమని చెప్పి వారికి అధికారం ఇచ్చారు. అంటే ఇది ఎంత ఘోరం అండి ఇది. ఒకవైపు కేంద్ర ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన కమిటీ తన నివేదికనిచ్చింది, దాన్ని ఇంకా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మరో కమిటీని వేసి, ఆ కమిటీలో సభ్యులు చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరంటే తెలుగుదేశం పార్టీకి, అప్పట్లో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి గారు. ఆయన సుజనా ఇండస్ట్రీస్ చైర్మన్గా ఉన్నారు అప్పట్లో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న గల్లా జయదేవ్, వారిది అమర్ రాజా గురు, అంటే ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఈయన ఒక పారిశ్రామికవేత్త. మూడో వ్యక్తి బీదా మస్తాన్ రావు గారు, అలాగే జీవి సంజయ్ రెడ్డి గారు. వీరిద్దరూ కూడా జీవీకే గ్రూపుకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు. మరొక వ్యక్తి బొమ్మిడాల శ్రీనివాస్, వీరు జిఎంఆర్ గ్రూపుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త. తర్వాత వ్యక్తి నూజివీడు సీడ్స్ లిమిటెడ్కి చెందిన చైర్మన్ ఎం ప్రభాకర్ రావు గారు, ఆయన ఓకేనా. అలాగే వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే పీపుల్స్ క్యాపిటల్ చైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు, ఈయననే శ్రీనిరాజు అని కూడా అంటారు. వీరందరూ ఆ కమిటీలో సభ్యులు అంటారు. దీంట్లో ఎక్కడైనా కానీ నిపుణులకు, పర్యావరణవేత్తలకు
ఇంజనీర్లకు కానీ మరొకరికి కానీ స్థానం ఉందా? ఏమీ లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన మొదటి అడుగును అమరావతికి సంబంధించి తన కోసం, తన వారి కోసం వేస్తున్నట్లుగా, తన వారంటే బడా పారిశ్రామికవేత్తలు, వారి కోసం వేస్తున్నట్లుగా ఉంది. సరే, ఈ కమిటీ ఆగమేఘాల మీద చర్చలు జరిపి ఏదో కొన్ని ప్రాంతాలు తిరిగి అమరావతి ప్రాంతం అనేది రాష్ట్ర రాజధానికి అనువైన ప్రాంతంగా తేల్చి చెప్పింది. దీనిని చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆమోదించారు. మరి శివరామకృష్ణ కమిటీ అసలు వేయటం ఎందుకు? దాన్ని కనీసం కన్సిడర్ చేయకపోవడం ఎందుకు? అసెంబ్లీలో కనీసం దాని మీద చర్చ జరిపి ఈ నివేదిక మాకు అనుకూలంగా లేదు, సరిగ్గా లేదు అని చెప్పి దాన్ని తిరస్కరించినా బాగుండేది. ఒకవైపు శివరామకృష్ణన్ గారి కమిటీ నివేదికను పరిశీలించకుండానే ఒక కమిటీని వేయటం, ఆ కమిటీ వెళ్ళి ఇంకొక నిర్ణయం తీసుకోవటం, దానిని ఈయన ఆమోదించడం చూస్తూ ఉంటుంటే అసలు ఘోర తప్పిదం అనేది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే చేశారు. అంతేకాకుండా ఈ శివరామకృష్ణ తర్వాత అసలు ఈ భాగవతానికి మరి కొద్దిగా ముందుకు వెళితే చంద్రబాబు నాయుడు గారు ఈ కమిటీని వేయటానికి ముందే జరిగిన పరిణామాలు ఏమిటంటే, ఒకవైపు శివరామకృష్ణన్ కమిటీ ఉండగానే అప్పట్లో కేంద్రంలో రాజ్యసభ సభ్యుడిగాను, తర్వాత కేంద్ర మంత్రిగాను, తర్వాత ఉపరాష్ట్రపతిగాను పనిచేసిన వెంకయ్య నాయుడు గారు అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన చేశారంట. శివరామకృష్ణ కమిటీ మనకెందుకు, పక్కన పెట్టు, నేను చెప్తున్నాను, అమరావతి ప్రాంతాన్ని రాజధాని చేయి అని చెప్పి వెంకయ్య నాయుడు గారు చెప్పారు. ఈ చెప్పిన విషయం ఎవరికి చెప్పారు? ఆ కాలంలో ఈనాడు దినపత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే వార్తను, ఆయన ఇంటర్వ్యూను ఈనాడులో ప్రధాన పేజీలో, అంటే మొదటి పేజీలో ప్రధాన వార్తగా ప్రచురించారు. అంటే ఒక రాజనీతివేత్తగా, ఒక అనుభవజ్ఞుడైన స్టేట్స్మెన్గా ఎదగాల్సిన వెంకయ్యనాయుడు గారు కూడా చట్టబద్ధంగా ఏర్పడిన కమిటీని తృణీకరించి అసలు అవన్నీ అక్కర్లేదు, నేను చెప్తున్నాను నువ్వు పెట్టు అని చెప్పినట్లుగా ఆయనే స్వయంగా చెప్పారు. అంటే దానికి అర్థం ఏమిటి? ఆ ప్రహాసం అయిపోయిన తర్వాత రామోజీరావు గారు ఎంటర్ అయ్యి ఆ ప్రాంతానికి అమరావతి అనే పేరు పెట్టండి, అది దేవతల రాజధాని అని చెప్తే దానికి అంగీకరించిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అమరావతి నిర్ణయంలో చాలా కీలక పాత్ర వహించినట్లుగా మనం భావించాలి. మరొకటి ఏమిటంటే, శివరామకృష్ణ కమిటీ తన నివేదికను ఇవ్వకముందే ఈనాడులో, అంటే ఈనాడు 2014 జూలైలోనే ఈనాడులో అమరావతే కాబోయే రాజధాని అని చెప్పి ఆయన తేల్చి చెప్పేశారు. అంటే ఎంత దారుణం అండి ఇది! రైతుల్ని, ప్రజల్ని ఇది వంచడం కాదా? ముందే చెప్తే తప్ప అంటారు. ముందే చెప్తే తప్ప అంటే రామోజీరావు గారికి ఆయనే సజెస్ట్ చేశారు. అంటే ఈ తేదీని, అంటే ఆ రోజున ఈ అమరావతికి రాజధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన తేల్చుకున్నారు. అంటే అప్పటికే ప్రభుత్వంలోని అనేక మంది పెద్దలకు ఈ విషయం తెలిసి ఉంటుంది. తెలిసి వారు ముందుగానే అక్కడి భూములను తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఉంటారు అనే దానికి ఆస్కారం కలిగించే విధంగా ఈ పరిణామాలన్నీ కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ సభ్యుల మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. నారాయణ గారు అయితే దాదాపు అక్కడ 3,000 ఎకరాలు సేకరించారని చెప్పి, దాంతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతరులు కూడా అక్కడ పెద్ద ఎత్తున భూములు సేకరించిన తరువాతే అమరావతిని ఒక రాజధానిగా ప్రకటించారు అనేది అందరికీ తెలిసిన విషయంగానే ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రకటించక ముందే మీకు నారా లోకేష్ పాత్ర కూడా దీంట్లో మనం గమనించాలి.
ఈ దీనిని అంటే అమరావతిని ప్రకటించడానికి అధికారికంగా ప్రకటించడానికి ముందే నారా లోకేష్ డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్ సంస్థ వారు అమరావతి ప్రాంతంలో లింగమనేని వారికి చెందిన లింగమనేని రమేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారి కుటుంబానికి చెందిన 13 ఎకరాలను అధికారికంగా కొన్నారు. వీరు అక్కడ మనం భూములు కొంటున్నాం, లింగమనేని వారికి సంబంధించిన భూములు కొంటున్నాం అని చెప్పి ఈ హెరిటేజ్ బోర్డులో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసుకొని అధికారికంగా 13 ఎకరాలు కొన్నారు. అనధికారికంగా కూడా చాలా కొన్నట్లుగా అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అంటే దీనికి బదులుగా లింగమనేని వారికి సంబంధించి ఈ అలైన్మెంట్ అంటే సిఆర్డిఏ సరిహద్దుల్ని మారుస్తూ లింగమనేని గారి భూములు పోకుండా, మళ్ళీ ఈ భూ సమీకరణలో లింగమనేని గారి భూములు పోకూడదు, మళ్ళీ పోకుండా సరిగ్గా ఆయన స్థలాల వరకు మాత్రమే ఆ సరిహద్దు వచ్చేలాగా చేసి లింగమనేని గారికి ఫేవర్ చేశారు. ఫలితంగా ఆ కాలంలో లింగమనేని రమేష్ గారు వారి కుటుంబానికి సంబంధించిన భూముల రేట్లు బాగా పెరిగాయి అనేది అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా లింగమనేని రమేష్ గారికి సంబంధించిన కరకట్ట పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ను కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అక్కడ తన అధికార నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక దారుణమైన అంశం. ఎందుకంటే కరకట్ట పక్కన ఉన్న దాదాపు 58 కట్టడాలు అవన్నీ కూడా అనేకానేక నిబంధనలకు విరుద్ధంగా కట్టారు, కాబట్టి వాటిని కూల్చేయాలి అని ఆనాటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు స్వయంగా విలేకరులను లాంచీలో తీసుకువెళుతూ కృష్ణానదిలో అవన్నీ చూపిస్తూ ఇవన్నీ కొట్టేయాలి అని చెప్పిన దాంట్లో కూడా ఈ లింగమనేని రమేష్ గారి గెస్ట్ హౌస్ కూడా ఉంది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అటువంటి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడంలో తిష్ట వేశారు. అంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఉంటుందా? ఒక పాలకుడు ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు అని చెప్పబడుతున్న ఒక భవనంలో తిష్ట వేయటం అనేది, అంటే ఈ భాగవతం అనేది అంటే ఇటువంటి తెగింపు చర్యలకు వారు నిస్సంకోచంగా నిర్లజ్జగా పాల్పడ్డారు. ఇది లోకేష్ పాత్ర అయితే, నారా బ్రాహ్మణి అంటే వారి లోకేష్ భార్య చంద్రబాబు నాయుడు గారి కోడలు. అంటే మనం అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారికి బాగా దూరదృష్టి ఉంది, విజన్ ఎక్కువ అని చెప్పి అనుకుంటాం. మనం అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎంత విజన్ ఉందంటే, కారణాలు ఏమైనప్పటికీ కూడా నారా బ్రాహ్మణి గారు 2009-11 సంవత్సరాల మధ్య వెర్టెక్స్ వెంచర్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, సింగపూర్కి చెందిన కంపెనీలో ఆవిడ బిజినెస్ అసోసియేట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్గా పనిచేసి అనుభవం గడించారు. ఇది ఆవిడకి ఎలా వచ్చింది అక్కడ సీటు అంటే, అది ఉద్యోగం ఎలా వచ్చిందంటే, అది సింగపూర్లో ఆనాటి వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న ఎస్ ఈశ్వరన్ గారి పలుకుబడితో ఆవిడ సీటు తెచ్చుకుంది. అయితే ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టు మీకు ఈ వెర్టెక్స్ వెంచర్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్లో ఇది దేంట్లో ఒక గ్రూపులో భాగం. అదేమిటంటే అది సుర్బానా జురాంగ్ అనే ఒక గ్రూపులో కంపెనీలో ఇది కూడా భాగంగా ఉంది, వెర్టెక్స్ వెంచర్స్ అనేది. దీంట్లోనే నారా బ్రాహ్మణి గారు చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే, ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు 2015లో ఈ సుర్బానా జురాంగ్ అనే ఈ సంస్థకే అమరావతి మాస్టర్ ప్లాన్ బాధ్యతలను చంద్రబాబు నాయుడు గారు అప్పగించటం. అంటే చంద్రబాబు నాయుడు గారు మాస్టరే కాదు, మాస్టర్ ప్లానర్ కూడా. చాలా ముందు చూపుతోనే తన కోడలి గారిని కూడా తాను ఎవరికైతే ఈ మాస్టర్ ప్లాన్ ఇవ్వాలనుకుంటున్నారో అదే గ్రూపుకి చెందిన సుర్బానా జురాంగ్ అనే కంపెనీలో జాయిన్ చేశారు. ఇంతకన్నా ఇంకైనా కావాలా వారి దూరదృష్టికి? ఇది కేవలం దూరదృష్టికి సంబంధించి మాత్రం అంటే చెప్తున్నాను. అంటే నారా బ్రాహ్మణి గారు ఏమన్నా అవకతవకలు పాల్పడ్డారా అనేది నేను చెప్పట్లేదండి. ఇది చంద్రబాబు నాయుడు గారి
దూరదృష్టికి ఒక అద్భుతమైన నిదర్శనం. ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత వీరు చంద్రబాబు నాయుడు గారు, వారి అనుచరులు, వారు బంధు మిత్ర బృందం వేలాది ఎకరాలను అక్కడ అమరావతిలో భూములను కొనుగోలు చేశారు. అయితే దీంట్లో చాలా వరకు అగ్రిమెంట్ల మీదే కొనుగోలు చేయడం విశేషం అండి. అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ వారి ధీమం ఏమిటంటే వాళ్ళకైతే మనం రేపు చేసుకుందాం, కంగారే ఉందని చెప్పి చేసుకున్నారు. ఫలితంగా ఏమైందంటే ఇది అమరావతి ప్రకటించడానికి ముందు, ప్రకటించిన తర్వాత కూడా మేము అంటే నేను, నాతో పాటు కొంతమంది సహచర మిత్రులు కూడా ఆ ప్రాంతంలో తరచుగా పర్యటించి అధ్యయనం చేసేవాడు ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. మేము మొదట్లో అంటే అమరావతి ప్రకటించటానికి ముందు అక్కడ ఎకరం భూమి 15-20 లక్షల మించి ఉండేది కాదు. అది కూడా పెద్దగా కొనుగోళ్లు లావాదేవీలు జరిగేవి కాదు. ఒకసారి అమరావతి ప్రకటించిన తర్వాత రేట్లు 20 నుంచి 40, 40 నుంచి 60, 60 నుంచి 80, ఆ తర్వాత ₹1,00,00,000 కూడా చేరిపోయింది. ఇక్కడ జరిగింది ఏమిటంటే అప్పటికే 15-20 లక్షల రూపాయలకు కొన్న ఈ బృందం ఏదైతే ఉందో వారు షార్ట్ సెల్లింగ్ అనే మాట ఒకటి ఉంటుంది మీకు స్టాక్ మార్కెట్లో. వీరు కూడా రేట్లు పెరిగిన వెంటనే తమ భూములను అమ్ముకొని బయటపడ్డారు. కొంతమంది ఇంకా పెరుగుతాయని చెప్పి అట్లాగే ఉండిపోయారు. ఇలాగా రైతులను ఒక రకంగా చెప్పాలంటే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ముందుగానే భూములు కొనుగోలు చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారని చెప్పి మనం భావించాలి. ఇక్కడ అయిపోలేదు. ఇది అయిపోయిన తర్వాత వీరి కళ్ళు ఈ ఎస్సీలకు ఇచ్చిన భూముల మీద పడ్డాయి. వారిని బెదిరించి మీ భూమిని కూడా సేకరించేస్తారు, ఎంతో కొంత అమ్మేయమంటే వారు కూడా 20 లక్షలకి 25 లక్షలకు అంత తక్కువ రేటుకి ఆ రోజుల్లో అమ్ముకోవాల్సి వచ్చింది. అమరావతి ప్రాంతంలో ఎవరైనా రైతులు మేము ఇవ్వమని చెప్పంటే వారిని రకరకాల ఒత్తిళ్లతో బెదిరించేవారు. అధికారులు అనధికారులు వెళ్ళి వాళ్ళని పీడించేవారు. కొన్ని సందర్భాల్లో ఆ రైతులు వేసుకున్న పంటలను కూడా దగ్ధం చేశారు. అంతా కూడా రికార్డుగా ఉన్న ఎవిడెన్స్. అయితే ఇంత జరిగిన తర్వాత అమరావతితో ఆయన చేసిన వ్యాపారం ఏంటంటే చాలా తెలివిగా భూ సమీకరణ అని ఒక పేరు పెట్టి ఇది రైతులతో ఆయన ఏం చెప్పారంటే ఇది మనం ఒక వ్యాపారంలా చేద్దాం, ప్రతి ఎకరాకు కూడా మీకు కొంత భూమి మీకు ఇస్తాను నేను, అది కూడా డెవలప్ చేసిన భూమి, మీరు అంటే అమరావతి డేట్ ప్రకటించిన దగ్గర నుంచి 3 ఏళ్లలో మీకు అద్భుతమైన ప్లాట్స్ ఇస్తాను మీకు. అది దాంట్లో కమర్షియల్ ఉంటాయి, రెసిడెన్షియల్ కూడా ఉంటాయి. వాటిని మీరు అమ్ముకోవచ్చు, కట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోండి. అక్కడ మీకు రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, పార్కులు, బ్యాంకులు అన్నీ సమస్తం ఉంటాయి మీకు అని చెప్పి వారికి ఒక అందమైన కళ చూపించారు. అంటే చాలామంది రైతులు పాపం నమ్మారు దాన్ని. అది అరే మాకు డెవలప్ చేసిన ఫ్లాట్లు వచ్చేస్తున్నాయి, 5 ఫ్లాట్లు ఒక్కొక్క గజం 40,000 50,000 ఉంటుంది, మనం ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు మనం అని చెప్పి వాళ్ళు పాపం ఈయన వలలో లేదా ఉచ్చులో పడ్డారు. దీంతో ఏంటంటే ఆయన వారితో ఒక వ్యాపార ఒప్పందాన్ని గుచ్చుకున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ అంటే సిఆర్డిఏ వాళ్ళ ప్రాథమిక పీఠికలు ఏం చెప్పిందంటే దీన్ని ఏమన్నారంటే వాళ్ళు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే దాని మీద రైతులు సంతకం చేశారు. ఇది డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటే ఒక వ్యాపార ఒప్పందం, భూములను అభివృద్ధి చేసి మేము కొంత తీసుకొని మీకు ఇస్తాము అని సిఆర్డిఏ రైతులు చేసుకున్న ఒక వ్యాపార ఒప్పందం. ఈ వ్యాపార ఒప్పందంలో భాగంగా రైతులు బార్గెన్ చేశారు, సిఆర్డిఏ కూడా బార్గెన్ చేసింది. చివరికి ఏదో ఒక అంగీకారానికి వచ్చారు. అంటే ఇది అమరావతిలో జరిగింది పక్కా కమర్షియల్ లావాదేవీ మాత్రమే. కమర్షియల్గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కొంత లాభం రావచ్చు, ఒక్కోసారి నష్టం కూడా రావచ్చు. కానీ ఈ రోజున రైతులు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడిని నిందించడం మానేసి జగన్మోహన్ రెడ్డి నిందిస్తున్నారు. అసలు ఆ రోజునే మీరు ఇటువంటి ఒప్పందాన్ని వ్యతిరేకించి మాకొద్దు అని చెప్పుంటే బాగుండేది. కానీ అలా చెప్పకుండా మీరు వారితో ఏకీపించి ఒక వ్యాపార ఒప్పందాన్ని తీస్తున్నారు అక్కడ. సరే, దీంట్లో భాగంగా ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే 3 ఏళ్లలో మీకు
రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తానని చెప్పింది. ఎన్ని ఇవ్వాలి? అది సుమారుగా ఈ రైతులందరికీ కలిపి 35,000 ఎకరాలకు సంబంధించి రైతులకి 64,709 ఫ్లాట్స్ విభజించి డెవలప్ చేసి 3 ఏళ్లలో, అంటే అప్పటికి అమరావతి ప్రకటించిన 3 ఏళ్లలో రైతులకు ఇవ్వాలి. ఇది కూడా బాగానే ఉంది. కానీ అక్కడ ఫ్లాట్లు విభజించామని చెప్పారు, కానీ 39,665 మందికి మాత్రమే ఇటువంటి ఫ్లాట్లు కేటాయించారు. కేవలం కేటాయింపే, అది కూడా ఎక్కడ? కంప్యూటర్లలో, పేపర్లలో మాత్రమే కేటాయించారు. ఇంకా 25,044 ప్లాట్లను రైతులకు కేటాయించలేదు. ఇక్కడే అసలైన విషయం అంతా మనకి బయటపడుతుంది. చాలా ముఖ్యమైన అంశం కూడా. ఎందుకంటే ఈ రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు ఇంకా ఇవ్వలేదు. వారికి ఒక్కరు కూడా కాదండి, అసలు నిజంగా చెప్పాలంటే అమరావతి ప్రాంతంలో 35,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు నేటికి కూడా ఒక్క సైటు, ఈ సరిహద్దు నీది, ఇది డెవలప్ చేసి ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఇచ్చిన పాపాన పోలేదు. వారందరికీ కూడా అది కేవలం కాగితాల్లో చూపించారు, కంప్యూటర్లో చూపించారు, అంతే తప్ప ఈ ఫిజికల్ పొజిషన్ అనేది భౌతికంగా వారికి ఇచ్చి చేతులు దులుపుకోలేదు. అంటే ఇక్కడ ఏమైందంటే ఇంకా రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు ఇవ్వలేదు కాబట్టి రైతులు కూడా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కూడా తాము ఆ ప్లాట్లను పొందలేదు కాబట్టి అది భూసేకరణ ఒప్పందం అనేది పూర్తి కాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ భూసేకరణ ఒప్పందం పూర్తి కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ సమీకరణ అనేది పూర్తిగా జరగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ మరోసారి చాలా తెలివిగా వ్యవహరించారు. ఇది పూర్తి కానంత వరకు కూడా ఒక ప్రాంతాన్ని, అంటే ఈ సరిహద్దులతో కూడిన ఇంత విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాన్ని అమరావతి నగరంగా ఆయన ప్రకటించలేకపోయారు. కానీ ఇక్కడ ఆయన చేసిన తెలివితేటలు ఏంటంటే సిఆర్డిఏనే, అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతాన్నే ఒక జీవో ఇచ్చి, ఆ జీవోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాన్నే ఒక రాజధాని ప్రాంతంగా భావించాలి అని చెప్పే ప్రయత్నం చేశారు అక్కడ. అంతే తప్ప దీనికి కూడా సరైన హద్దులు ఇవ్వలేదు. రాజధాని ప్రాంతం అనేది అన్నారు తప్ప రాజధాని నగరం అని చెప్పి అనలేదు. దిస్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏమీ ఫుల్ఫిల్ చేయకుండా, అమరావతి నగరాన్ని నిర్దేశించకుండా, దాని మీద అంటే ఆ నగరానికి సంబంధించి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక గెజెట్ నోటిఫికేషన్, అంటే రాజపత్రాన్ని విడుదల చేయకుండా వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తూ సిఆర్డిఏ ప్రాంతాన్నే రాజధాని అని చెప్పి ప్రజల్ని ఇప్పటికీ మభ్యపెడుతున్నారు. ఈ విషయాన్ని కోర్టులు కూడా బహుశా ఎందుకో తెలుసో తెలియకో వాళ్ళు కూడా గమనించలేకపోయారు. ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తి కానంత వరకు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉండజాలదు. టెక్నికల్గా అది సాధ్యం కాదు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కావాలి, అమరావతి నగరానికి సరిహద్దులు నిర్ణయించాలి, దానికి సంబంధించి కేంద్రము రాష్ట్రము కూడా గెజెట్ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అది ఇవ్వనంత వరకు కూడా రాజధాని నగరంగా అమరావతిని గుర్తించటం సాధ్యం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అది సాధ్యం కాదు కాబట్టి ఆయన ఏంటంటే ఈ డొంకతిరుడు విధానాన్ని అవలంబించి రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని, ప్రపంచ ప్రజల్ని కూడా ఆయన చాలా తెలివిగా భ్రమింపజేశారు. ఎంతో చూస్తామంటే నిజానికి అమరావతి అనేది బహుశా భారతదేశంలో అతి పెద్ద ల్యాండ్ స్కామ్గా మనం భావించాల్సి వస్తుంది. ఈ ల్యాండ్ స్కామ్కి సంబంధించి అనేక కేసులు వేసినప్పటికీ కూడా న్యాయస్థానాలు కూడా ఉదాసీనంగా ఉండటం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్షణం ఏంటంటే అందరినీ మంచి చేసుకోవటం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఒక తెలివైన అవినీతిపరుడు ఉంటాడు. తెలివిలేని అవినీతిపరులు చాలామంది దొరికిపోతూ ఉంటారు. కానీ తెలివైన అవినీతిపరుడు ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉన్న వారిని కూడా అవినీతి పరులను చేసేస్తాడు. అలా చేయటం వలన ఎవరో కూడా ఏమీ
ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయరు. అందరూ కూడా పంచుకుంటారు, నంచుకుంటారు, తింటారు. గొడవ ఉండదు ఇంక అది. అలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారంటే దీంట్లో భాగంగానే జ్యుడిషియరీ వారికి కూడా అంటే అప్పుడు మీకు తెలిసే ఉంటుంది. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన కుటుంబానికి కూడా అమరావతిలో భూములు ఉన్నాయి అని చెప్పి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తే చాలా పెద్ద రభస జరిగింది దాని మీద. అది అనధికారికంగా జరిగితే అధికారికంగా ఏమిటంటే ఈ న్యాయమూర్తులకు కూడా అక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్స్ని కారు చౌకగా కట్టబెట్టాడు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా ఆయన ల్యాండ్స్ ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడంటే 14 మంది న్యాయమూర్తులకు 750 చదరపు గజాలు చొప్పున గజం 5,000 రూపాయలకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చాడు. నిజానికి ఏంటంటే జడ్జెస్ ఏంటంటే ఇటువంటి వాటికి వాళ్ళు లొంగకూడదు, ఇటువంటి వాటికి వాళ్ళు ముందుకు రాకూడదు. అయితే 14 మంది జడ్జెస్ డబ్బులు కట్టేసేసి ఆ ల్యాండ్స్ తీసుకున్నారు. తప్పు అంటారా? అట్లా కొనటం తప్పెందుకు అవుతుంది అని చెప్పి కొంతమంది అనొచ్చు. అయితే ఈ 5,000 రూపాయలు అనేది నిజానికి ఆ రోజున అక్కడున్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ఉంది. తక్కువకే చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చారు. అది తప్పు అవుతుంది. అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువగా ఇవ్వండి, దాని మీద మీరు కొంత ఎక్కువ వేసి దాన్ని విక్రయించండి, తప్పేం కాదు అది. కానీ వీరికి అప్పచెప్పారు. కానీ మీరు ఏం చేస్తున్నారు, రైతులకి మాత్రం ఇప్పటిదాకా వారికి ఇవ్వలేదు. మీరు ఐఏఎస్లకి ఐపీఎస్లకి సంబంధించి మీరు ల్యాండ్స్ అలాట్ చేశారు. అంటే వారిని కూడా తన ఫోల్డ్లో పెట్టుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారన్న అపవాదును ఆరోపణలను వైసీపీ ప్రభుత్వం తర్వాత చేసింది. ఫలితంగా ఏమైందంటే అమరావతికి సంబంధించి ఎన్ని కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఇతరులు కావచ్చు, అవన్నీ కూడా బుట్టదాఖలాలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక మనం ఇందాక అనుకున్నట్టు ఈ తర్వాత ఈ భూమిని ఆయన కొంత భూమిని దాదాపు 20,000 ఎకరాల భూమిని ఆయన తన చేతిలో ఉంచుకున్న తర్వాత మిగతా భూమి అంతా ఆయన చేతిలో లేదు. నిజంగా చెప్పాలంటే చేసిన పని ఏంటంటే ఆయన తన పన్నేరాలు ఎవరెవరికి ఇవ్వాలి అధికారికంగా అని చెప్పి ఈ పనికి మాలిన సంస్థలు అంటే మీకు ఇండో యూకే హెల్త్ కేర్ అని చెప్పి ఒక పనికి మాలిన సంస్థ ఉంది. దానికి పెద్ద ఎత్తున 150 ఎకరాలు ఎంతో వారికి భూములు కేటాయించారు. ఎగ్జాక్ట్గా నాకు మర్చిపోయినది. అది మేము చెప్పాం. ఇది ఇండో యూకే హెల్త్ కేర్ అనే సంస్థ అప్లై చేసిన వెంటనే మేము వాటిని అధ్యయనం చేసి ఈ సంస్థకు సరైన క్రెడిబిలిటీ లేదు, ఎక్కడో చండీగఢ్లో చిన్న డిస్పెన్సరీ మాత్రం నడుపుతోంది, దానికి మీరు ల్యాండ్ కేటాయించొద్దని చెప్పి వారితో పాటు ఇంకొక 5 సంస్థల పేర్లు కూడా చెప్పాం. అయితే సాధారణంగా ఏమిటంటే సామాన్యులు చెప్పేది పాలకులకు ఎక్కదు. ఆయన ఏంటంటే వారికి ఇప్పటి ముప్పటిగా భూములను కేటాయించి పారేశారు ఆయన. ఇదే కాకుండా ఆయన చేసిన ఇంకొక పని ఏమిటంటే సింగపూర్ అనే ఒక దేశాన్ని చూపించి ఇక్కడి ప్రజల్ని ఆయన విజయవంతంగా మోసం చేయగలిగారు. సింగపూర్కు చెందిన కంపెనీలని ఆహ్వానించి వారికి స్విస్ ఛాలెంజ్ అనే ఒక వివాదాస్పద పద్ధతితో వారికి సుమారుగా 1,691 ఎకరాలను కేటాయించేశారు. వారు పైసా కూడా కట్టక్కర్లేదు. ఇది ఒక పెద్ద ప్రాసెస్, ఇది ఒక స్కామ్. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఇంటర్నేషనల్ స్కామ్గా దీన్ని మనం భావించాలి. మనం ఇప్పటిదాకా ఏమనుకున్నామంటే అమరావతి అంటే దేశంలో అతి పెద్ద కుంభకోణం అని చెప్పి అనుకున్నాం. కానీ ఇది దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళింది. ఎందుకంటే కోర్ క్యాపిటల్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు 1,691 ఎకరాలని ఒక కన్సార్టియంకి అప్పచెప్పారు. అది సెమ్కార్, అసెండాస్, సింగ్ బ్రిడ్జ్ అంటే 3 సంస్థలు. సెమ్కార్, అసెండాస్, సింగ్ బ్రిడ్జ్ ఈ 3 సంస్థలు కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఎవరు ఏర్పాటు చేయించారు? ఈశ్వరన్ గారు, సింగపూరు మంత్రి. చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వారు ఏం చెప్పారంటే సింగపూర్ ప్రభుత్వం నుంచి మనకు వచ్చేస్తున్నారు పెద్ద పెద్ద నిపుణులు వస్తున్నారు, సంస్థలు వచ్చేస్తున్నాయి అని చెప్పి. అయితే వాళ్ళకైతే భూములు కేటాయించారు, కానీ వారు ఇక్కడ ఒక నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదు. వారు ఆ భూములు తీసుకొని ఏడాదిన్నర అయినప్పటికీ కూడా అక్కడ ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు. ఎందుకంటే వారికి అప్పటికే డౌట్ వచ్చింది, నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన ఉంటారో తెలియదు, ఓడిపోతే పరిస్థితి అని చెప్పి ఉద్దేశంతో వారు ఒక ఇటుకు కూడా వేయలేదు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే
ఈశ్వరన్ గారి పాత్ర గురించి మేము అప్పట్లోనే ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పాం. ఆయన చర్యలన్నీ కూడా వివాదాస్పదంగా ఉన్నాయి అని చెప్పి. మనం ఇందాక చెప్పినట్టు సెమ్కార్ప్ అనే కంపెనీకి సింగపూర్లో ఈశ్వరన్ గారు గతంలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా పనిచేశారు. అదే కంపెనీని ఆయన ప్రముఖంగా ముందు పెట్టి మరో 2 సంస్థలు జోడించి అమరావతిలో దాదాపు 1691 ఎకరాలని ఆయన హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఆయన మీద అక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పాం. అప్పట్లో కూడా సాధారణంగా సామాన్యుల మాట పాలకులు వినరు, ప్రజలు కూడా నమ్మరు, కాబట్టి అయిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైందండి, ఇది ఈశ్వరన్ గారి మీద ఇప్పుడు ప్రస్తుతం కేసులు పెట్టారు, విచారణ జరుగుతోంది. దేని మీద జరుగుతుందంటే దీని మీద జరగకపోవచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వ మీద, ఆయన చేసిన అవినీతి మీద అక్కడ విచారణ జరుగుతోంది. అటువంటి అవినీతి పరులను మనం ఇక్కడ ఏం చేసాం, అమరావతి తీసుకొచ్చి బ్రహ్మరథం పట్టామన్నది ఎంతవరకు సమంజసం? సరే, ఇదంతా మనం ఒక అంశం అయితే, మనం ఇందాక సెమ్కార్ప్ అనే కంపెనీ ఉందని చెప్పి అనుకున్నాం కదా, ఇది ఎంత అవినీతిమయమైన కంపెనీ అంటే బ్రెజిల్లో వీరు ఆయిల్ రిగ్స్ తయారు చేసే కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ కోసం అని చెప్పి అనేక మందికి లంచాలు ఇచ్చారు. ఈ లంచాల ప్రహాసనం అంతా ఎక్కడ జరిగిందంటే ఒక కార్లను కడిగే ప్రాంతం, అంటే కార్ వాషింగ్ సెంటర్స్, కార్లను వాష్ చేసే ప్రాంతంలో ఈ తతంగం అంతా వారు నడిపించారు. దీనినే బ్రెజిల్లో కార్ వాష్ స్కాండల్ అని చెప్పి అనుకుంటున్నారు. చివరికి ఏమైందంటే ఈ సెమ్కార్ప్ అవినీతి భాగవతం బయటపడిన తర్వాత బ్రెజిల్లో ఒక ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రితో పాటు ఇతర మంత్రులు, అనేక మంది అధికారులు కూడా తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. అంత ప్రమాదకరమైన కంపెనీ సెమ్కార్ప్. ఆ కంపెనీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 1690 ఎకరాల భూమిని కోర్ క్యాపిటల్ పేరుతో అప్పనంగా అప్పజెప్పారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక వ్యవస్థ ఒక వ్యక్తిగా మనం ఏదైనా తప్పు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చేమో, కానీ అది ఒక వ్యవస్థ, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించి నడుపుతున్న వ్యవస్థలు తప్పు చేయకూడదు కదా. అటువంటి తప్పులు చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా చేస్తూనే ఉన్నారు. ఫలితంగా అమరావతికి నేడు ఈ దుస్థితి ఏర్పడింది. నిజానికి అమరావతి ప్రాంతానికి సంబంధించి అక్కడ రాజధాని వద్దు అని చెప్పిన మొదటి వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. అది సరైన ప్రాంతం కాదని చెప్పి. మా తర్వాత సందీప్ పాండే గారు, అలాగే ఇతరత్ర మేధా పట్కర్ లాంటి వాళ్ళు, వాటర్మెన్గా పేరు పొందిన రాజేంద్రనాథ్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి అమరావతి ప్రాంతం అనేది చాలా మంచి ప్రాంతం, అది సువిశాల, మంచి, బాగా ఫెర్టైల్ ల్యాండ్, సారవంతమైన ప్రాంతం, దాన్ని నాశనం చేయొద్దని చెప్పి ప్రాధేయపడ్డా కానీ ఎవరు వినిపించుకోలేదు. ఆ తర్వాత ఇదే ప్రాంతానికి వచ్చి అధ్యయనం చేశారు ఒరిస్సాకు చెందిన వారు కరోల్ ఉపాధ్యాయ్ అనే ఒక మహిళ. ఈమె ఆంధ్రప్రదేశ్ అమరావతి వచ్చి అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేశారు. దాని పేరు అసెంబ్లింగ్ అమరావతి, స్పెక్యులేటివ్ అక్యూములేషన్ ఇన్ ఏ న్యూ ఇండియన్ సిటీ అని చెప్పి ఒక అధ్యయనాన్ని వెలువరించారు. ఆవిడ ఏం చెప్పారంటే, అమరావతిలో దళితులకు అన్యాయం, బలహీన వర్గాల జీవనోపాధికి భంగం కలుగుతోంది, అక్కడ పెద్ద ఎత్తున ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి ఆవిడ తన నివేదికలు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు కూడా అక్కడ దాదాపు $300 మిలియన్ రుణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళితే వారు ఒక కమిటీని పంపించారు, ఒక అధ్యయన కమిటీని. వారు కూడా ఈ ప్రాంతం అంతా తిరిగారు. ఆ ప్రాంతాన్ని తిరిగిన సందర్భంలో నేను కూడా వెళ్ళి వారి బృందాన్ని కలుసుకున్నాను. వాడు ఎందుకు వచ్చారు ఏంటి కనుక్కుందాం అని చెప్పి యాజ్ ఏ రిపోర్టర్గా వెళ్ళాను అక్కడికి. సరే, ఆ తర్వాత వాళ్ళు తిరిగి వాషింగ్టన్ DC న్యూయార్క్ వెళ్ళి వాళ్ళు నివేదిక ఇచ్చారు. నివేదిక సారాంశం ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ డిడ్ నాట్ కన్సిడర్ ది లోన్ ప్రపోజల్ యాజ్ ది ఇన్స్పెక్షన్ ప్యానల్, అంటే మేము కలుసుకున్న ప్యానల్, అది ఇన్స్పెక్షన్ ప్యానల్ రికమెండెడ్ an investigation into alleged issues of harm to weaker sections, అంటే దళిత్స్, అండ్ రిలేటెడ్ పొటెన్షియల్ నాన్ కంప్లయన్స్ విత్ లైవ్లీహుడ్ రిస్టోరేషన్, అంటే దళితుల హక్కులకు భంగం కలుగుతుంది అక్కడ,
ప్రజలు అలాగే వారి జీవన భృతికి కూడా భంగం కలుగుతోంది అమరావతిలో. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. ఇదైపోయిన తర్వాత ది ది వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి ఒక సంస్థ, వాళ్ళు ఏం చెప్పారంటే భూ సమీకరణ పేరిట జరిగిన అవకతవకలు, దళితులకు పరిహారం చెల్లింపులో జరిగిన అన్యాయంపై న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే అమరావతి అనేది నిజానికి ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్గా మారింది. తన వారికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఒక వేదికగా అది మారింది. దానికి తగ్గట్టుగానే ఆయన వర్గీయులు, ఆయన అనుయాయులు, లేకపోతే ఆయన సానుభూతిపరులు, లేకపోతే మద్దతుదారులు అందరూ కూడా అక్కడ గ్రద్దల్లా కావాలి, చిన్న చిన్న రైతులను పొట్టగొట్టే ప్రయత్నం చేశారు. వేలాది ఎకరాల భూములను హస్తగతం చేసుకున్నారు. అందుకు నేను అంటాను, అది అమరావతి అనేది భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ స్కామ్. అయితే ఇది హద్దులు కూడా దాటి సింగపూర్ కూడా వెళ్ళిపోయింది. అయితే అదృష్టవశాత్తు ప్రభుత్వం మారటంతో ఈ దోపిడీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక విరామం లభించింది. అది పూర్తిగా ఆగిపోయిందని చెప్పి చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికీ కూడా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని చేస్తామని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వైఖరిలో మార్పు రాదు, వస్తుందని మనం ఆశించలేము. అదే జరిగితే ఆ కుంభకోణానికి హద్దు అదుపులు లేకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. నమస్కారం.